అందరూ రాష్ట్రాలకు సీఎంలు మాత్రమే, కానీ ఈయన మాకు రాష్ట్రమే తీసుకొచ్చిన సీఎం. నాటి నుంచి నేటి దాకా ఏ నాయకుడైనా కానీ కూడా నగరంలో ఒక నిర్మాణాన్ని నిర్మించాలనుకున్నప్పుడు 90% మటుకు ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. ఇది అయ్యే పనేనా, ఇది చూస్తామా అనే దానిపైనే ఆలోచిస్తారు. కానీ ఒక్కసారి ఆ నిర్మాణం అయిన తర్వాత దానికి వచ్చే ప్రశంసలను చూసి అందరూ నిబ్బరపోతారు. ఉదాహరణకి అప్పట్లో చార్మినార్ కావచ్చు, లేకపోతే హైటెక్ సిటీ కావచ్చు. నిన్న మొన్న మనం చూసాం, సెక్రటేరియట్ ని కూల్చేసేసి ఒక అద్భుతమైనటువంటి సెక్రటేరియట్ నిర్మించినటువంటి కేసీఆర్ గారికి ఎన్ని ప్రశంసలు వచ్చాయి. ఆ సెక్రటేరియట్ తర్వాత ఒక టూరిజం హబ్ గా మారింది హైదరాబాద్ సెక్రటేరియట్ విషయంలో. ఎందుకంటే ఆ ప్యాలెస్ లాగా ఉన్న సెక్రటేరియట్ ముందు ఎంతో మంది సెల్ఫీలు దిగడము, ఆ కట్టడాన్ని చూసి మనం ఎక్కడ మలేషియాలో ఉన్నామా లేకపోతే హైదరాబాద్ లో ఉన్నామా అనే అనుమానంతో ప్రజలు సెల్ఫీలు దిగుతూ అద్భుతంగా ఆ కట్టడంతో ఎంజాయ్ చేస్తూ ఒక టూరిస్ట్ స్పాట్ గా మారింది మన సెక్రటేరియట్ అని చెప్పొచ్చు. ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో, ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏళ్ళ గోసదీర్చి సంబురమిచ్చాడో. 60 ఏళ్ళ గాయాలు మరవలేని వేదనలు